పూరి జగన్నాథ స్వామి టెంపుల్. పూరిలో జగన్నాథ స్వామి ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంది. అది స్వామివారే స్వయంగా జ్వరానికి లోనయ్యే అపురూపమైన ఘట్టం. ఇది స్వామివారికి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. అదేంటి స్వామివారికి జ్వరమా అనుకుంటున్నారా? అయితే ఇది భౌతిక జ్వరం కాదు, ఇది భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమ జ్వరం. రథయాత్రకు ముందు స్వామివారికి చల్లని జలంతో శుభ్రంగా స్నానం చేపిస్తారు. ఆ తర్వాత స్వామివారికి జ్వరం వస్తుంది. 14 రోజులు ప్రజలకి అనుమతి ఉండదు స్వామివారిని దర్శించుకోవడానికి. ఆ సమయంలో స్వామికి ఆయుర్వేద వైద్యము అందిస్తారు. తులసి, కర్పూరము, ఇతర ఔషధాలతో స్వామివారికి పానీయాలను అందిస్తారు. ఎంతో ప్రేమగా స్వామివారికి సేవ చేస్తారు పూజారులు. కానీ ఆ చివరి రోజు నవ యవ్వన రూపంలో ఎంతో ఆరోగ్యంగా స్వామివారు భక్తుల ముందుకి వస్తారు. ఆ దృశ్యం చూడగానే కన్నీళ్లు ఉరకలేస్తాయి. మనలోని ప్రేమ జ్వరం తగ్గిపోతుంది. ఇది పూరి జగన్నాథుని జ్వరలీల. భక్తితో చూసినప్పుడు ఒక దివ్య సందేశం కనిపిస్తుంది ఇందులో. స్వామి బాధపడటమే భక్తుల శాపాలు పోవటానికి, స్వామి జ్వరం అనుభవించటమే మన పాపాలను పోగొట్టడానికి.